ఈరోజు ఏప్రిల్ 1 మంగళవారం రోజున కరీంనగర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు కాలనీలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. తదుపరి లోయర్ మానెడ్యాన్ తాగునీటి సమస్యపై వారు స్పందించారు. తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు, ప్రభుత్వంపై అధికారులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకోండి. 50,000 రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ, 4 లక్షల రూపాయలు అయితే 70% ఫ్రీ. ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్డ్ ఎవరైతే నైపుణ్యత, వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలని సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి. మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఆ ఉగాది పండుగ పూట ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వ పక్షాన ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సన్న బియ్యం పంపిణీ లాభం పొందుతున్న 2,91,000 రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ 17,253 రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు చెప్తూ అందరికి నమస్కారం చెప్తూ ఉంటే ఇవాళ 5.7 టీఎంసీలు ఉన్నాయి. మిడిమానేరు లోపల పోయినసారికి 8 టీఎంసీలు ఉంటే ఈ టైంకు 8.78 టీఎంసీలు ఉన్నాయి. మనకు అవసరంగా వాస్తవంగా అవాపరేషన్ గాలి ఎండకి ఎగిరిపోయినా, కాలువల ద్వారా పోయినా జూలై 31 వరకు మనకు అవసరం అయ్యేటివి 6.90 టీఎంసీలు. ఇవి ఇచ్చుకుంటూనే రైతులు మన కింద ఉన్నటువంటి రైతాంగం బాగుండాలని, వేసిన పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకు అందించాలని 2,500 క్యూసెక్కులతోటి ఏప్రిల్ 6 దాకా నీళ్లు నిడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కరీంనగర్ లో పక్కనే మానేరు డ్యామ్ ఉంది. ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీరు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది, ఏదైనా చిన్న చిన్న కాలనీలలో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం. కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు. ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా. దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్లోనే వర్షాలు వస్తాయి. భగవంతుడు ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటుంది, ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇలా కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అత్త మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక అనుభవంతో, సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుపుతున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ మేమైతే నేను ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఉన్నోళ్ళకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చు తింటే తప్ప దొరకాలి అనేటువంటి దొడ్డు బియ్యం వస్తే ఇంత ముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇస్తే కూడా తీసుకునే పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదునామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా